నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను గంగోత్రి ఇక నేడు తిరుమలలో టీటీడీ బోర్డు సమావేశం కానుంది 87 అంశాలపై టీటీడీ బోర్డు చర్చించనుంది టీటీడీ వార్షిక బడ్జెట్ కు 5400 కోట్లు ప్రతిపాదనకు ఆమోదం తెలపనుంది టీటీడీ విద్యా సంస్థల విద్యా ప్రమాణాల కోసం 116 కోట్లు వెచ్చించనున్నారు ఒంటిమిట్ట కోదండరామ కళ్యాణోత్సవానికి వచ్చే భక్తులకు లడ్డుల పంపిణీ మండలి ఆమోదం తెలపనుంది నూతనంగా అదనపు అన్నదాన భవన ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది దీన్ని ఆమోదించనున్నారు 51 మంది అర్చకుల పదోన్నతిపై పాలక మండలి చర్చించనుంది నేడు తిరుమలలో టీటీడీ బోర్డు సమావేశం కానుంది 87 అంశాలపై టీటీడీ బోర్డు చర్చించనుంది టీటీడీ వార్షిక బడ్జెట్ కు 5400 కోట్లు ప్రతిపాదనకు ఆమోదం తెలపనుంది టీటీడీ విద్యా సంస్థల విద్యా ప్రమాణాల కోసం 116 కోట్లు వెచ్చించనున్నారు ఒంటిమిట్ట కోదండరామ కళ్యాణోత్సవానికి వచ్చే భక్తులకు లడ్డుల పంపిణీకి మండలి ఆమోదం తెలపనుంది నూతనంగా అదనపు అన్నదాన భవనం ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది దీన్ని ఆమోదించనున్నారు 51 మంది అర్చకుల పదోన్నతిపై పాలక మండలి చర్చించనుంది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్ పైన ఇవాళ టీటీడీ బోర్డు చర్చించబోతుంది దానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసింది దాదాపు 5400 కోట్లుగా బడ్జెట్ నిర్ధారించారు దీని మీద ప్రభుత్వానికి కూడా ప్రతిపాదన పంపేందుకు ఇవాళ టీటీడీ పాలక మండలి ఇవాళ ఉదయం మరి కాసేపట్లో 10:45 టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశం కాబోతున్నారు ముఖ్యంగా వార్షిక బడ్జెట్ సంబంధించి చర్చించబోతున్నారు ఆ తర్వాత తిరుమలలో ఆధునిక సౌకర్యాలతో కలిగిన ఒక అన్నదాన భవనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించే సిద్ధమైంది దీనికి సంబంధించి రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది దానికి సంబంధించి అయ్యే ఖర్చు మేము భరిస్తామంటూ చెప్పింది దానికి సంబంధించిన అంశాన్ని బోర్డు ప్రతిపాదించి ఆమోదించబోతున్నాం మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ముడి సరుకుల కొనుగోలుకు సంబంధించి కూడా కొన్ని ఆమోదం ముద్ర వేయబోతున్నాం అలాగే శ్రీవారి ఆలయంలో వేదాశ్రమ చెప్పే వస్త్రాలను కూడా కొనుగోలుకు ఆమోదించబోతున్నారు మరోవైపు విద్యా సంవత్సరం 2026-27 విద్యా సంవత్సరం 116 కోట్లు కేటాయించబోతున్నారు ఆ రకంగా తిరుమలలోని అర్చకు సంబంధించి ప్రమోషన్ సంబంధించి చర్చించబోతున్నారు మరోవైపు తిరుమల సెక్యూరిటీ విభాగం సంబంధించి ఆర్మీ వెల్ఫేర్ ద్వారా కొంతమంది నియామకం సంబంధించి కూడా బోర్డులో ప్రతిపాదన సిద్ధం చేసి ఆమోదించి ప్రభుత్వానికి లేఖ రాయబోతున్నారు గంగోత్రి రైట్ థ్యాంక్ యూ సురేష్